శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము ఇయార్ప பாசுர சகித தாத்பரியம். ஆழ்வார் எம்பெருமானார் ஜியர் తిరువడ్గళే శరణం. నిత్య తనియన్లు శ్రీరంగనాథులు ప్రసాదించిన మణివాళ మహామునుల తనియన్. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. కురుత్తాళ్వారు ప్రసాదించిన శ్రీ గురు పరంపర తనియన్. లక్ష్మీనాథ సమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరాంపరాం. కురుత్తాళ్వారు ప్రసాదించిన ఎంబెరుమానార్ తనయిన్. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మా వ్యామోహ తస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఆళవందార్ ప్రసాదించిన నమ్మాళ్వారు తనయన్. మాతా పితా యువతయః తనయ విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేః వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళాం ప్రణమామి ముద్నా. శ్రీ పరాశర భట్టారు ప్రసాదించిన ఆళ్వారుల తనయన్. పూతం సరచ్చ మహదాఖ్యాయ భట్టనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. ఇయర్ప పోయి గయాళ్వారు సాయించిన ముదల్ తిరువందాది. ముదిలి యాణ్ణాను అనుగ్రహించిన తనయన్. సుందరమైన మొగలి వనాలతో పరివేష్టితమైన కాంచీపురములో యథోక్తకారి ఆలయ సమీపములో ఉన్న సరస్సులో నుండి అవతరించిన సరోయోగిగా పేరు పొందిన పోయిగయాళ్వారు ఈ ప్రపంచములో వ్యాపించిన అజ్ఞానమనే చీకటిని తొలగించి సుజ్ఞానమనే వెలుగును వ్యాపింపచెయ్యటానికి, శ్రీ వైష్ణవ భక్తుజనులకు తద్వారా ఉజ్జీవింప చెయ్యటానికి మేలైన తమిళ భాషలో అంతాదిప్రాస చందోక్రమంలో ఈ దివ్య ప్రబంధ పాసురాలను సాయించి ప్రేమతో మనులను అనుగ్రహించారు. ఈ తిరువందాదిలో పోయిగయ్యాళ్వారు పరభక్తి ప్రకాశాన్ని అనుగ్రహిస్తున్నారు. 1వ పాసురం. భూమియే ప్రమిదగా, సముద్రమే నెయ్యగా, ఉష్ణకిరణాలు గల సూర్యుడు దీపంగా, ఎర్రని ప్రకాశవంతమైన చక్రం ధరించిన పెరుమాళ్లు శ్రీపాదులకు దుఃఖ సముద్రం దాటడానికయ్యి ఈ పాసురమాలికను సమర్పిస్తున్నాను. 2వ పాసురం. నా పురుషోత్తమ, నీవు పాలకడలిని చిలికిన విషయాన్ని బలిచక్రవర్తి వద్ద నుండి యాచించి లోకాన్ని పొందిన విషయం గూర్చి నేను కొంచెమైనా ఎరుగను. శ్రీరాముడయ్యి సముద్రంపై వారధి నిర్మించి పిదపదానిని పడగొట్టావు. పాల సముద్రములో శయనించి వరాహావతారం ఎత్తిన నీవు సృష్టించిన భూమిని నీవే మింగి తుదకు నీవే బయటకు కక్కావు. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలో కదా ఇవి. 3వ పాసురం. వామనావతారములో నీ ఒక శ్రీపాదాన్ని భూమిపై ఉంచి మరో పాదాన్ని బ్రహ్మాండానికి ఆవలి వైపునున్న జలములో విస్తరింపచేసి భూమి ఆకాశాలంతా వ్యాపించావు. పాలిచ్చే తల్లిలాగా కపట రూపంతో వచ్చిన పూతన రక్కసిని అంతమొందించావు. నీ అద్భుత లీలలన్నీ ఇలాగని వర్ణించటం ఎలాగో నాకు తెలియకున్నది ప్రభు. 4వ పాసురం. విషాన్ని తన కంఠములో ఉంచుకున్న శ్రీకంఠుడైన శివుడు
పూర్వం మర్రి చెట్టు క్రింద ఆసీనుడయి అగస్త్య, పులస్త్య, దక్ష, మార్కండేయులనే నలుగురు మహర్షులకు జ్ఞానోపదేశం చేశాడు. అటువంటి ఆ నీలకంఠుడు తన పంచేంద్రియాల్ని అణచడానికి ప్రయత్నించిన కుదరక విఫలుడయి పరబ్రహ్మ స్వరూపుడైన అతడిని కనుగొనలేకపోయాడు. భగవదనుగ్రహం లేకుంటే ఆ పరంధాముడిని చూడగలమా? 5వ పాసురం. ఒకరి పేరు హరుడు, మరొకరి పేరు హరి. హరుడికి వాహనం వృషభం, హరికి వాహనం వేదపురుషుడైన గరుత్మంతుడు. శివుడు వ్యాఖ్యానించేది శాస్త్రాలు. శ్రీమన్నారాయణుని కీర్తిస్తాయి వేదాలు. పార్వతీవల్లభుడు సంహార కార్యం చేస్తాడు. లక్ష్మీవల్లభుడు లోకరక్షకుడు. నీలకంఠుని చేతిలో శూలం, మహావిష్ణువు చేతిలో చక్రం ఉంటాయి. శివుని నివాస స్థలం కైలాసం. కేశవుడు నెలకొని ఉండేది పాల సముద్రం. శివుని రూపం ప్రజ్వరిల్లే అగ్ని. మాధవుని మేను చల్లని మేఘం వంటిది. వేరువేరుగా కనిపించిన హరిహరులు ఒకే దేహమయ్యి విలసిల్లేవారు. 6వ పాసురం. అలనాడు తల్లి గర్భములో ఉన్నప్పుడే నీలమేఘశ్యాముడి కళ్యాణ గుణాల్ని ఆ స్వామి అనుగ్రహ బలం వలన తెలుసుకొనగలిగిన చేతులతో మ్రొక్కాను. ఇలాంటి దివ్యమైన అనుభవం లోపించిన జ్ఞాన సంపద లేని ఓ పేదజనులారా, నేనిలా దివ్యానుభూతి పొందిన విషయాన్ని ఎన్నటికైనా మరువగలనా? 7వ పాసురం. అపరిమితమైన ప్రేమగల పురుషోత్తముడు భూమి, దిశలు, అక్కడి దేవతలు, వారి కార్యకలాపాలు వంటి అన్నీ అతడే సృష్టించాడు. అతడే కన్నయ్య. క్షీరసాగరం చిలికించినవాడు. నీలమేఘ శ్యాముడైన ఆ పెరుమాళ్లను ఆశ్రయించలేని వారికి మోహం జనిస్తుంది. అందుకూడా శ్రీహరియే కారణమవుతాడు. 8వ పాసురం. శ్రీహపతి మహాభారత యుద్ధం సందర్భములో నీవు శంఖం పూరించి చక్రం ధరించి భీష్ముడిని ఎదిరించావు. ఆకాశంలోని సూర్యుడిని నీ చక్రాయుధంతో మరుగుపరిచావు. ఇదంతా ఎవరి కోసమో? 9వ పాసురం. వికసించిన తామర పుష్పాల్లాంటి నీ పాదాల్ని చాచి దిశలు పైలోకాలు భయపడేటట్లు దివికి విస్తరించి త్రివిక్రముడు వయ్యి ప్రకాశించావు కదా స్వామి. ప్రళయ జలంలోంచి భూమిని వరాహరూపుడు వయ్యి పైకి తెచ్చినప్పుడు భూమి నీ కోరల్లో ఒకవైపు చక్కగా ఒదిగి ఉన్నది కదా. 10వ పాసురం. భూమి, కొండలు, సముద్రాలు, గాలి, ఆకాశం వీటన్నిటినీ నీవు మింగినది నిజమేనని మునులు వచిస్తారు. ఈ విషయం పరిశీలిస్తే అపరిమితమైన కళ్యాణ గుణాలు కలవాడివి, చక్రధారివి అయిన ఓ పరమాత్మ, ఇంతటి విశాలమైన లోకాన్ని మృంగగల అంత పెద్ద నోరు నీకున్నదా? 11వ పాసురం. నా నోరు శ్రీకాంతారమణుని తప్ప వేరెవరిని స్తుతించదు. నా చేతులు త్రివిక్రముని తప్ప వేరెవరికి మ్రొక్కదు. పూతన రక్కసి విషపూరిత స్తనాల నుండి పాలు త్రాగిన నందకిశోరిని తప్ప నా కన్నులు వేరే దేన్ని చూడవు. ఆ పరంధాముడి తిరునామాలు తప్ప నా చెవులు వేరే దేన్ని వినవు. 12వ పాసురం. చెవులు, నోరు, కన్నులు, ముక్కు, చర్మం అనేవి పంచేంద్రియాలు. నిప్పు, భూమి, గాలి, నీరు, ఆకాశం అనేవి పంచభూతాలు. పరిపూర్ణమైన జ్ఞానం, యాగం, సద్ధర్మం, భగవత్ సాయుధ్యం పొందడానికి మార్గాలంటారే కాని వరాహరూపుడైన ఆ పరాత్పరుడే అతనిని పొందడానికి ఉపాయంగా ఉండగా పైన చెప్పినవన్నీ సాధనాలని చెప్పడం ఏమంత గొప్ప కాదు. 13వ పాసురం. శ్రీకాంత రమణుడిని చేరడానికి అర్హత గల నిత్యసూరులు ఆదికాలం నుండి తులసి మాలాంకృతుడైన ఆ స్వామి శ్రీపాదాలను ఆశ్రయించాలని ప్రయత్నించారు.
ఈ అవకాశం లేని మన బోటివారు శాస్త్ర పద్ధతి ప్రకారం ఆ మహావిష్ణు నామాల్ని శాస్త్రోక్తంగా ఉచ్చరిస్తే ఆ శ్రీవైకుంఠవాసుడు మనల్ని సైతం స్వీకరించగలడు. 14వ పాసురం. వారు తమ తమ ప్రవృత్తులకు తగ్గట్లు, తమ జ్ఞానానికి తెలివికి తగ్గట్టు వారి ఇష్టదేవతలను కీర్తించి కూర్జ్యాల్లో చిత్రాలుగా శిల్పాలుగా ఆరాధిస్తుంటారు. ఏది ఏమైనా చెప్పాలంటే లోకాన్ని కొలిచిన విశ్వరూపుడే ఆదిదైవం. 15వ పాసురం. బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు త్రిమూర్తులు. ప్రధాన దైవాలైన ఆ ముమ్మూర్తుల్లో కడిలిరంగు శేషశయనుడే ఆదిదైవం. అతడే వారిద్దరికి మూల కారణం. మంచి చేసే ఆ ఎంబురుమాను అనుగ్రహం తప్ప సముద్ర పరివేష్టితమైన ఈ లోకములో మిగతా దైవాల కృప అన్నది పరిపూర్ణత్వం లేనిదే. 16వ పాసురం. అంతకు ముందు ఎన్నో రోజులు శ్రీనివాసుని ఆరాధించకుండా కాలం వృధా చేసేశాను. ఇది తలిచి ఏడ్చాను. ఆ పరంధాముని కడిలిరంగు విష్ణుమూర్తిని పాల సముద్రపుటలు పాదాల్ని సృశిస్తుండగా శేషసాయిగా విలసిల్లుతున్న వానిని కనుగొనగలిగాను. ఆ స్వామికి మ్రొక్కాను. 17వ పాసురం. తన పదునైన గోళ్లతో హిరణ్యకశిపుని రొమ్మును చీల్చిన గరుడవాహన రూఢుడు లోకాన్ని కొలిచినప్పుడు ఆ అప్రమేయుని శ్రీపాదం భూమిని కూడా కొలిచింది. ఆ సమయములో స్వామివారి భుజాలు దిక్కులంతా వ్యాపించాయి. కురులు వినువీధునంటాయి. ఆ విశ్వరూపాన్ని దర్శించిన జ్ఞానులు ఇది చెప్తారు. 18వ పాసురం. భూమిని కొలిచిన శ్రీవల్లభుడు కృష్ణుడయి పూతన రక్కసి స్తనాలకు పూసిన విషాన్ని పాలతో ఆరగించాడు. పుట్టిలోని వెన్నను దొంగలించి తిన్నాడు. కుట్ర పన్నిన కువలయపీడం ఏనుగుతో పోరాడి దాన్ని చంపాడు. కొంగ నీటిని చీల్చాడు. కొంగ నోటిని చీల్చాడు. మద్ది చెట్ల నడుమ ప్రాకాడు. ఈ లీలలన్నీ చేసినది ఆ శ్రీహరియే కదా. 19వ పాసురం. లోకాన్ని మృంగి వటపత్రంపై యోగనిద్రలో శయనించిన నల్లని తిరుమేని ఎర్రని నయనాలు గల లక్ష్మీనాథుడు శయనించిన ఓ సముద్రమా, ఆ పురుషోత్తముని తిరుమేనిని నువ్వు సృశిస్తావు కదా. ఆనందాతిశయం చెంది మైమరిచిపోతావు కదా. ఓ నల్లని సముద్రమా, ఇందుకు నీవేం తపస్సు చేశావో కదా. 20వ పాసురం. తల్లిదండ్రుల సంకెళ్ళు విడిపోగా క్షీరాబ్ది నుండి దిగివచ్చిన శ్యామసుందరుడు శ్రీకృష్ణునుగా అవతరించాడు. వామనుడయి భూమిని కొలిచాడు. ఈ పంకజనేత్రుడి పాదపద్మాల్ని మ్రొక్కి దేవతలు మాలలు సమర్పించి స్తుతిస్తారు. 21వ పాసురం. మంచి ఆలోచనలు గలవో మనసా, ఆ సత్యస్వరూపుడి చరణాల్ని శరణువేడు. వామనమూర్తి మహాబలి చక్రవర్తి ముందు నిలిచి తన అందమైన చేతులు చాచి పవిత్ర జలంతో భూమిని దానంగా స్వీకరించి 3 అడుగులతో దిక్కుల్ని కొలిచాడు. ఈ వనజాక్షుని ఆయుధం చక్రం. గరుత్మంతుడు అతని వాహనం. అనంతుడు అతని పాన్పు. అలాంటి దివ్య తేజో విరాజమానుడైన శ్రీమన్నారాయణుడిని ఓ మనసా ఆశ్రయించు. 22వ పాసురం. పలు రంగుల ఈకలతో కూడిన రెక్కలున్న గరుత్మంతుడిపై ఆసీనుడువై సంచరిస్తావు. ఓ కృష్ణ, వెదురు కొమ్మలను పోలిన చక్కని భుజాలతో యశోదామాత చిలికి తీసిన వెన్నను దొంగలించి తింటావు. ఆ మహాసాధ్వి నిన్ను నొక్కులు తేలేట్లు త్రాటితో కట్టేసింది. నీ వంటిపైన ఈ త్రాటితో కట్టిన గుర్తుల గురించి నీకొక్కడికే కాదు, లోకానికంతా తెలుసును సుమా. 23వ పాసురం.
భక్తుల్ని సాధుజనాల్ని రక్షించడానికై కడిల రంగు గల లోకేశ్వరుడు గావించిన సాహస కృత్యాల వల్ల అతని శరీరపు అంగాలపై గంట్లు తేలాయట. శార్ఘమనే వింటిని సంధించడం వల్ల అతని చేతుల్లోనూ, శకటాసురుని తన్నడం వల్ల పాదాల్లోనూ, హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చగా కేశవ సౌందర్యం హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చగా కేశ సౌందర్యం గల శ్రీపతి గోటి భాగాల్లోనూ గాయం కలిగి గంట్లు ఏర్పడ్డాయట. 24వ పాసురం. నీ వ్రేళ్లలోనూ నోటిలోనూ వెన్న అంటుకున్నది గాంచి యశోదమ్మ రోటికి నిన్ను కట్టినప్పుడు పరిసరాల్లో ఉన్నవారు ఊరికే వేడుక చూస్తుండగా నీవు ఎడతెరిపి లేక ఏడ్చావు కదా. కాని ఆ సమయంలోనూ వెన్న దొంగలించిన విషయం గూర్చి తలుస్తున్నావా? కడిల రంగు కల కృష్ణ, నువ్వే చెప్పు. 25వ పాసురం. కొండపై మరకతమణి పొదిగిన రీతిగా కడలి అలలపై నిరంజనుడు పవళించి ఉన్నాడు. నరసింహ అవతారములో హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని చీల్చాడు. వరాహ అవతారములో భూదేవిని ఉద్ధరించాడు. ఇలాంటి కళ్యాణ గుణసంపన్నుడిని ఎల్లవేళలా నా హృదయములో స్తుతిస్తూ జీవించెదనుగాక. 26వ పాసురం. ధనం మాత్రమే కావాలని కోరుకునేవారు మరియు ఆత్మానందం ఇచ్చే కైవల్యం మాత్రమే కోరుకునేవారు వారి వారి కోర్కెలు తీరగానే దైవాన్ని మరిచిపోతుంటారు. కాని మరికొందరు ఇంపైన తులసి మాలాలంకృతుడినే నిరంతరం వదలక అనేక విధాలుగా చింతిస్తూ ప్రతిరోజు ఆ పరాత్పరుడినే ఆరాధిస్తుంటారు. ఇట్టి 3 రకాల వారి పాపాగ్నిని ఆర్పేయగలది తిరువెంకటగిరియే. నిత్యసూరుల మనసనే దీపం ప్రజ్వలింపచేసేది ఈ దివ్య పర్వతమే. 27వ పాసురం. మేఘంలాగా గర్జించే శంఖం ధరించిన చేతులే గోవర్ధనగిరిని గొడుగుగా పైకెత్తాయి. గుర్రం రూపములో వచ్చి కేసి అసురుని నోటిని చీల్చింది ఆ చేతులే. ధనుసుతో సాలవృక్షాలు 7 రంధ్రం చేసి కూల్చింది ఆ చేతులే. కువలయపీడం ఏనుగును ఎదుర్కొని కూల్చింది ఆ చేతులే. కుందవృక్షాన్ని మట్టిపాలు చేసింది ఆ చేతులే. మేఘం వలె ఘోషించే పాంచజన్యం ధరించింది ఆ చేతులే. 28వ పాసురం. తిరువెంకటగిరిలో విరాజమానుడైన నీలమేఘ శ్యామ, శంఖచక్రాల్ని హస్తాలలో ధరించావు. పద్మములో పుట్టిన పిరాట్టి నీ వక్షస్థలములో విరాజిల్లుతోంది. సమగ్రమైన వేదపఠనం గావించే బ్రహ్మదేవుడు నీ నాభికమలములో ఉద్భవించాడు. త్రిపురాంతకుడైన పరమశివుడు నీ శరీరములో ఒక భాగమై ఉన్నాడు. 29వ పాసురం. ఓ మనసా, భూమి, ఆకాశం, గాలి, పారుతూ శబ్దం చేసే నీరు, ఎర్రని అగ్ని ఇవన్నీ తానే అయినవాడు ఆ పరమపదనాథుడు. చంద్రవంక లాంటి దంతాల్ని, అందమైన కనులున్న కలిగిన గజేంద్రుడి మొరనాలకించి ఆదుకున్నది ఆ రాజీవనేత్రుడే అన్న విషయం బాగా తెలుసుకో. లౌకిక బంధాన్ని తొలగించుకొని ఏకాగ్రచిత్తంతో జ్ఞానం ద్వారా సులభంగా భగవంతుని అనుభూతి పొందేవారి మనసు తల్లి పశువును చేరటానికి ఆతృతపడే దూడల తులసి మాలాలంకృతుడైన శ్రీహపతి పాదపంకజాల్ని ఆశతో ఆశ్రయిస్తుంది. 31వ పాసురం. ఒక చేతిలో శంఖం, మరో చేతిలో స్వర్ణమయమైన సుదర్శన చక్రం ధరించి సింహరూపం, మనిషి రూపం కలిసి నరసింహరూపంగా ప్రత్యక్షమయ్యి నిప్పులాంటి ఆకారం గల హిరణ్యకశిపుని రొమ్మును చీల్చి అతనిని అంతరింపచేసిన ఆ దేవదేవుని
పాదయుగళము తప్ప క్షణమైన వేరొక విషయం చింతించగలమా? 32వ పాసురం. రెప్పపాటు లేక మనోనేత్రాలతో జ్ఞానదీపాన్ని వెలిగించి అజ్ఞానాంధకారం తొలగించుకొని పరబ్రహ్మ స్వరూపాన్ని మనసులో నిలుపుకోవాలి. అటువంటి భక్తులు పంచేంద్రియాల్ని నిగ్రహించకపోయినా భగవద్ అనుగ్రహ బలం ద్వారా శేషశయనుడి పరమపదం చేరగలరు. 33వ పాసురం. తన నాభికమలాన్ని బ్రహ్మదేవుని నివాస స్థలంగా ఇచ్చిన పిదప వేదాల్ని జనులచే అధ్యయనం చేయించిన కరుణాసముద్రుడైన వైకుంఠవాసుడి తిరునామాల్ని మనసులో ఉంచుకొనక వేరే మంత్రాన్ని పారాయణం చేస్తూ సంధ్యావందనం మొదలైన కర్మ అనుష్ఠానాన్ని మాత్రం చేస్తుంటే ప్రయోజనం ఏముంది? 34వ పాసురం. ఒకప్పుడు సప్తలోకాల్ని మృంగి ప్రళయ జల ప్రవాహములో వటపత్రంపై యోగనిద్రలో పడుకున్న నీలమేఘ శ్యామ తల్లిలా వచ్చిన పూతన రక్కసి విషపూరిత స్తనాన్ని నీకిచ్చి తాను చలనం లేక చచ్చిపోయింది. కాని సమరభూమిలా ఉన్న ఆ స్థలంలోనే యశోదమ్మ ప్రేమతో నీకు పాలిచ్చిన విషయాన్ని జ్ఞానులు అది సత్యంగా జరిగిన విషయమేనని చెప్తారు. ఇదెలా సాధ్యమయ్యిందో? 35వ పాసురం. ఏమాత్రం భక్తి లేని వారు ఏదో ఆకాంక్ష కలిగి పలికే మాటల్ని లెక్క చెయ్యరాదు. దశకంఠ రావణుడు నీపై శత్రుత్వం కలిగి ఉన్న మరు జన్మలో శిశుపాలుడై జన్మించి పాపం ప్రక్షాళనమయ్యి అతను నీ పాద పంకజాలను చేరడానికి వీలైంది కదా. 36వ పాసురం. భూమి అంతా తనదేనని గర్వించిన హిరణ్యకశిపుని అతని శరీరం పుండు అయ్యేట్లు నీ పదునైన గోళ్లతో అతన్ని చీల్చి చెండాడావు. స్వర్ణకాంతులు విరజిమ్మే చక్రం ధరించిన ఆ చేతులతోనే ప్రపంచాన్ని తన సొంతం చేసుకోవాలని చూసిన మహాబలి నుండి భూమిని యాచించి పొందావు. ఈ 2 ఉత్తమ కార్యాలు మాలోని అహంకార మమకారాల్ని పోగొట్టడానికే చేశావా? 37వ పాసురం. ఫలితాన్ని ఆశించక అన్యదేవతల్ని మ్రొక్కకుండా సూక్ష్మమైన ప్రశ్నల ద్వారా జ్ఞాన సముపార్జన చేసుకున్న వేదవేద్యులు అనేక దిశల్లోంచి ప్రతిరోజు ధూపదీపాలు, పువ్వులు, పవిత్ర జలం మొదలైన పూజాద్రవ్యాల్ని సేకరించి తిరుమలలోని పెరుమాళ్లకు సమర్పిస్తుంటారు. పూర్వం మహాభారత యుద్ధములో తెల్లని శంఖం పూరించిన సొగసైన అదరములు గల ప్రభువు వెలసిల్లు క్షేత్రం తిరుమల క్షేత్రం. 38వ పాసురం. తిరువెంకటమందు వసించే బోయవారు తమ పంట చేలను త్రొక్కేస్తాయని ఏనుగులపై మాణిక్యపు రాళ్లను రువ్వుతుంటారు. మెరుపు తీగల వంటి ఆ మాణిక్యాల కాంతికి భయపడి అచట నడయాడే పాములు తమ పుట్టల్లోకి దూరిపోతుంటాయట. ఆ తిరుమల పర్వతమే తమ ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వరుని నిలయం అని నిత్యసూరులు కొనియాడుతుంటారు. 39వ పాసురం. సముద్రవర్ణం గల మాధవుడు వరాహమూర్తిగా భూమిని పైకెత్తాడు. గోవర్ధనగిరిని గొడుగుగా పట్టి చంపాడు. కంసుడిని అందరూ భయం చెందేటట్లు అలల సముద్రంలో శయనించాడు. తిరుమలలో తానే ఇష్టపడి నెలకొన్నాడు. 40వ పాసురం. దాన దేవేంద్రుడైన హిరణ్యకశిపుడిని వధించి సంతసించిన నృసింహస్వామి తిరుమల క్షేత్రములో వేంచేసి ఉన్నాడు. ఈ కొండల్లో ధనుర్బాణాలు కలిగిన బోయల చేతుల్లోని కాగడాలకు భయపడి పంట చేలును పాడు చెయ్యడానికి వచ్చిన ఏనుగులు పారిపోతాయి. అంతేకాదు ఆకాశం నుండి రాలుతున్న నక్షత్రాల్ని చూసి నిప్పు కణికలు పడుతున్నాయని భ్రమించి ఏనుగులు అక్కడ ఉండకుండా పరుగులు తీస్తాయి. 41వ పాసురం. నా మంచి మనస, నేటి నుండి ఆంధ్రుల ఇలవేలుపు చక్రధారి
శ్రీమద్ వెంకటేశ్వర స్వామిని గూర్చిన చింతనతో మాట్లాడుతుండు. కొండలంత పాపకర్మల్ని నువ్వు ఆచరించినా వాటి దోషాల్ని లెక్క చెయ్యుడు శ్రీవల్లభుడు. సద్గుణాలకు మాత్రమే ముఖ్యతని ఇస్తాడు ఆ వైకుంఠవాసుడు. 42వ పాసురం. క్షీరాబ్దిలోని అలలు చిన్న చిన్న బిందువులను చిలకరిస్తుండగా కడిల రంగు కేశవుడు శ్రీదేవి భూదేవి నప్పిన్న వీరితో చేరి మనకు దర్శనమిస్తాడు. కాని అతనికి శ్రీదేవిపైనున్న ప్రేమ తక్కిన ఇరువురిపైన ఉన్న ప్రేమ కన్నా అధికమైంది. దీనికి కారణం ఏమిటో? 43వ పాసురం. తాజాగా పచ్చగా ఉన్న తులసిమాలను ధరించిన శ్రీవల్లభుని పాదారవిందాల వద్ద పవిత్ర జలంతో శుభ్రపరిచి పువ్వులను చల్లి పూజిస్తారు భగవద్భక్తులు. తన్మూలంగా వారి మనసుల్లోని అజ్ఞానం వంటి దోషాలు నిర్మూలనమవుతాయి. తీరని పాపాలు దగ్గరకు రావు. భక్తి సంపద స్వతహాగా వృద్ధి చెందుతుంది. 44వ పాసురం. భక్తులు ఆశించే రూపమేదియో ఆ రూపాన్నే శ్రీహరి ధరిస్తాడు. అంతేకాదు, తన భృత్యులే పేరును ఇష్టపడతారో ఆ పేరునే తాను పెట్టుకుంటాడు. వారు ఏ విధంగా ఎడతెగక ధ్యానం ఆచరిస్తారో అదేవిధంగా శ్రీకాంతారమణుడు వారికి సాక్షాత్కరిస్తాడు. 45వ పాసురం. ఓ మనసా, శ్రీహరి నాభికమలములో ఉద్భవించిన బ్రహ్మదేవుని పాదాల్ని వీరుడైన అసురుడు రావణుడు కొలిచాడు. ఆ అసురుని తలల్ని విష్ణుమూర్తి తన పాదాలతో లెక్కపెట్టాడు. ఆ పరాత్పరుని కళ్యాణ గుణాల్ని అమరులైన తెలుసుకోగలరా? కాని తన లీలా విభూతుల్ని మనకి మాత్రం తెలిపాడు ఆ వాసుదేవుడు. 46వ పాసురం. సంగీతంతో కూడిన చతుర్వేదాల్ని పఠించే బ్రహ్మ యొక్క తలని ఖండించాడు పరమశివుడు. తెల్లని జందెం ధరించిన ఆ పార్వతీవల్లభుడు బ్రహ్మకపాలంతో భిక్షాటనం చేయసాగాడు. దయార్థ హృదయుడైన శ్రీకాంతారమణుడు శివుని పాపాన్ని పోగొట్టాడు. అట్టి శ్రీహరి పాదారవిందాల్ని భక్తితో ఆరాధించువారు నిత్యసూరులు అనుభవించే భోగభాగ్యాలతో సహా ఈ భూమికి పాలకులు కాగలరు. 47వ పాసురం. ఇంద్రియాలనే మదపటేనుగులు 5 నుండి స్రవించే మదుపుదారలు ఇంకిపోయేట్లు చేసి విషయ వాంఛలనే వీధిలో గర్వంతో అవి నడవనీయక వాటిని బంధించి తీక్షణమైన జ్ఞానమనే అంకుశంతో అణచగలిగిన వారు గజేంద్రవరుదుడైన విష్ణుమూర్తి పాదపద్మాల్ని చేరగలరు. 48వ పాసురం. సముద్రంలా లోతైన మనసా, ఒక పాదాన్ని ఎత్తి నముచి వంటి అసురుల్ని పైకెత్తి గిరగిరా త్రిప్పిన సన్నివేశం చూసి దేవతలు రాక్షసులు భయంకపితులయ్యారు. తన కోసం అగ్నిని ప్రజ్వలింపచేసి తన చక్రాయుధాన్ని ధరించిన ఆ వైకుంఠవాసుని అరుణవర్ణపు పాదాల వద్ద శరణు పొంది ఆనందానుభూతిని పొందెదముగాక. 49వ పాసురం. పూర్వకాలములో విలువ కట్టేందుకు గురువింద గింజల్ని ఉపయోగించేవారు. అలాగే జీవుల కర్మానుసారంగా వివిధ జన్మలు ఏర్పడుతుంటాయి. మంచివారికి మంచి జన్మలు, చెడ్డవారికి హీన జన్మలు కలుగుతుంటాయి. ఈ సంసార చక్రాన్ని సమూలంగా నిర్మూలించి జన్మరహితం అంటే ముక్తి పొందాలనుకునే ముముక్షువులకు మాత్రమే ప్రకాశవంతమైన కిరీటాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది. 50వ పాసురం. అణచడానికి అంత సులభంగా వీలుకానట్టి పంచేంద్రియాల్ని నిగ్రహించుకొని మంచి తాజా పుష్పాల్ని చేతిలో ఉంచుకొని ప్రేమగా వామనుడు బలిచక్రవర్తి వద్దకు వచ్చాడు. కాని తానే ఏదో గొప్పవాడనుకొని
మదోన్ముక్తుడైన మహాబలి నుండి తన సుకుమారమైన సొగసైన చేతులతో దానజలం స్వీకరించి భూమిని దానంగా యాచించిన శ్రీసతివల్లభుడిని భక్తులు పొందడం సులభమే సుమ. 51వ పాసురం. కలతలు లేనట్టి నిశ్చలమైన ధ్యానంతో తేటగా తెలివిని పొందాలి. అప్పుడు శ్రీధరుడు ప్రసన్నుడు కాగలడు. భగవంతుడికి లొంగని గర్విష్ఠి అయిన హిరణ్యకశిపుడితో నృసింహమూర్తిగా అవతరించి పోరుసల్పి చంపిన చక్రధారి నామస్మరణే భగవత్ సాన్నిధ్యం పొందడానికి రాజమార్గమవుతుంది. ఓ మనసా, ఇది తెలుసుకో. 52వ పాసురం. అమరలోకవాసులైన అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇరువురు అశ్వినీ దేవతలు వీరందరూ రంగురంగు పువ్వుల్ని చేతుల్లో ఉంచుకొని శ్రీకాంతారమణుడి నామాలనే గానం చేస్తూ ఎల్లవేళలా స్తుతిస్తూ నమస్కారాలను అర్పిస్తారు. 53వ పాసురం. పెరుమాళ్ళు సంచరిస్తుంటే అతని తలపై గొడుగై ఉంటాడు అనంతుడు. కూర్చుంటే సింహాసనమవుతాడు. నిల్చున్న వేళలో పాదుకులవుతాడు. శయనించగా మెత్తని పాన్పుగా మారుతాడు. ధరించే పట్టువస్త్రంగాను వెలుతురునిచ్చే మణిదీపంగా సైతం సేవల్ని అందిస్తాడు ఆదిశేషుడు. 54వ పాసురం. పంకజనేత్రుడైన బాలకృష్ణుడు కాళీయుడి తలపై తాండవమాడి త్రొక్కి అది విషం క్రక్కేట్లు చేశాడు. కువలయపీడడం అనే ఏనుగు దంతాన్ని ఓడబెరికి పడగొట్టాడు. పశువుల్ని మేపాడు. మద్ది చెట్టును కూల్చాడు. బకాసురుడి నోటిని చీల్చి చంపాడు. కుంభనృత్యం చేశాడు. పూతన చనుబాలలోని విషం త్రాగి దాన్ని సంహరించాడు. మల్లురను చంపాడు. గోవర్ధనగిరిని గొడుగుగా పైకెత్తి గోకులాన్ని రక్షించాడు. ఎంతటి ఆశ్చర్యకరమైన లీలా వినోదాలివి. 55వ పాసురం. లోకేశ్వరుడు భక్తులెలాంటి కర్మలు చేసినా యమభటులు వీరు శ్రీహరిదాసులు అని చెప్తూ దగ్గరకు రాకుండా వెళ్ళిపోతారు. ఆదిశేషుడిపై యోగనిద్రలో శయనిస్తూ ఆపై గొల్లవాడలో వాసుదేవుడై అవతరించిన శ్రీసతివల్లభుని దాసులను యమకింకరులు సమీపించరు. 56వ పాసురం. భగవన్నామాల్ని సరిగ్గా ఉచ్చరించుకుంటే ఎవరైనా ఆ పరమాత్మని తెలుసుకోగలరా? అది అలా ఉంచుదాం. శ్రీ వైకుంఠవాసుని నాభికమలంలో నిత్య నివాసం చేసే బ్రహ్మదేవుడైన ఆ కృష్ణుని పాదపద్మాల్ని దర్శించలేడు కదా. 57వ పాసురం. హే ప్రభు, నన్ను పాడు చెయ్యాలని నా సమీపంలోనే ఉంటాయి నా పాపకర్మలు. వాటి నుండి విడుదల పొందాలని నీ పాదకమలాలను ఆశ్రయించాలని శాస్త్రసమ్మతమైన ప్రబంధ పాసురాలతో నిన్ను ఆరాధించాను. అందువలన ఓం నమో నారాయణాయ అనే పలుకులు మాలను నేర్చుకోగలిగాను. 58వ పాసురం. మనసా లే, పుష్పాలు తెచ్చి ధూపం సమర్పించి లక్ష్మీపతిని కొలిచి ధన్యులం కాగలం. నువ్వు లేని కార్యములో నిమగ్నుడవయ్యావు. మంచిదే, వర్ధిల్లుదవుగాక. దోషరహితంగా నియమబద్ధంగా తిరుమంత్రం ఓం నమో నారాయణాయ ను జపించి శ్రీమన్నారాయణుని పాదపద్మాల్ని ఆశ్రయించగలవు. ఆలస్యం చెయ్యడానికి ఇక సమయం లేదు సుమా. శ్రీ విష్ణుపాదాల్ని తక్షణమే ఆశ్రయించు. 59వ పాసురం. తన వద్ద చేరిన దుష్టకర్మలు మనఃక్లేశాలు, శారీరక రోగాలు, చెడ్డ పనుల వల్ల కలిగిన పాపాలు ఇవన్నీ మరలా వచ్చి నిన్ను బాధించకుండా ఉండాలి కదా. అందమైన సొగసైన నడుముగల సుందరి సీతాదేవిని లంకలో చెరపట్టిన రావణుడి
సంహరించడం కోసం విల్లంబుల్ని అలనాడు చేతపట్టిన రఘుకులంబాది సోముడిని శరణు వేడాలి సుమ. 60వ పాసురం. వేదపఠనం చేసే తామరలో ఉద్భవించిన బ్రహ్మదేవునితో సహా ఏదో ఒకనాడు మరణించే సకల జీవరాశులు అందరూ చక్రధారి అయిన శ్రీ మహావిష్ణువే సంరక్షకుడు అన్న విషయం తప్ప వేరే ఏదీ ఎరగరు. 61వ పాసురం. లోకాన్ని నాశనం చేసే ప్రళయం. అలలతో నిండిన నీలికడలి పర్వతాలు, లోకంలోని అగ్ని, దానితో కూడిన గాలి, ఆకాశం ఇవన్నీ భగవత్ సంకల్పం వల్ల జనించినవే. 62వ పాసురం. 2 మద్ది చెట్ల మధ్య ప్రాకుతూ వెళ్ళి వాటిని కూల్చాడు. పూచిన కురుంద చెట్టును పడగొట్టి దానిని ఆవేశించి ఉన్నట్టి అసురుడిని చంపాడు. 7 వృషభాల్ని అణిచి నప్పిన్నను పెళ్లాడాడు. 7 లోకాల్ని కొలిచి 8 దిక్కులా వ్యాపించాడు. ఇన్నింటికి శ్రీపతి భుజబల పరాక్రమమే కారణం, వేరేది కాగలదు. 63వ పాసురం. నా చేతులు ఆ పరంధాముడికి తప్ప అన్యులకు నమస్కరించవు. నా చెవులు 2 ఆ పరాత్పరుని మహిమల్నే వింటాయి. నా నాలుక ఆ శేషశయనుడి మహత్కార్యాల్నే గానం చేస్తోంది. లౌకిక విషయాల్ని ఇక వాంఛించను. 64వ పాసురం. పరమాత్మకే చెందిన ఈ ఆత్మను నాదే అని కాంక్షించను. ఆత్మ నా సొంతమనుకునేవారు అల్పులు, వారితో నేనెన్నటికీ చేరను. లోకేశ్వరునికే దాసులమనుకునే ఉత్తములతో నేనెళ్లవేళలా చేరి ఉంటాను. శ్రీనాథుని తప్ప అన్యదేవతలను తలవనైనా తలవను. ఇలాంటి నన్ను పాపాలు ఎలా దరిచేరగలవు. 65వ పాసురం. తలంచడానికి అంతగా వీలుకానట్టి వాడు, అత్యంత దూరమైన పరమపదములో విరాజిల్లేవాడు, సహస్రనామాలున్నవాడు, పంకజనేత్రుడు, నల్లనివాడు, అతడే వైకుంఠవాసుడు. ఆ స్వామికి కైమోడ్చి నమస్కరించేవారు దుష్కర్మల వలన ఏర్పడిన దుఃఖానికి బంధితులు కారు. 66వ పాసురం. చిన్న వయసులో గొప్పవారి నుండి సద్విషయాల్ని తెలుసుకొని జ్ఞాన సముపార్జన చేసి ఉన్నత స్థితిని చేరుకున్న వేదవేద్యులు కోరుకునేది పాల సముద్రములో శయనించి యోగ నిద్రలో ఉన్న వైకుంఠవాసుడి పాదకమలాల్ని సదా సేవించడమే. వారు సదా శంఖచక్ర గదాధారి మహిమల్ని మననం చేస్తుంటారు. కడిలిరంగు తిరుమేను గల ఆ పరాత్పరుడి నామాల్ని ఎల్లవేళలా పారాయణం చేస్తుంటారు. 67వ పాసురం. ఏరులన్నీ నల్లని అలలు నిండిన కడలిని చేరుతాయి. అందాలు చిందే తామర పుష్పాలు సూర్యోదయానికి వికసిస్తాయి. సకల జీవుల ప్రాణాలు అంతిమ దశలో ధర్మరాజైన యముడు చేత చిక్కుతాయి. కాని జ్ఞానమన్నది పద్మములో నివసించే శ్రీదేవీనాథుని పాదాల మీదకు చేరుతుంది. జ్ఞానమన్నది పద్మములో నివసించే శ్రీదేవీనాథుని పాదాల మీదకు చేరుతుంది. 68వ పాసురం. పరమపద వాసుడా, లోకములో ఆయా సమయాల్లో అవతరిస్తుంటావు. తురువెంకట గిరిపై వెలిసిన వాడవు. చతుర్వేదములందలి శృతిలయలతో కూడిన వాడవు. యుగ యుగాంతాలు గడిచినా నీ మహిమను ఎవరూ తెలుసుకోగలరు. నీ స్వరూపాన్ని ఎరిగిన వారు లేరు. నీవు శయనించే క్షీరాబ్ది ఎక్కడో ఎవరూ తెలుసుకోలేరు కదా. 69వ పాసురం. అలనాడు నువ్వు బాలుడయ్యి సప్తలోకాల్ని మృంగి
మర్రాకుపై శయనించి ఉన్నది సత్యమని అంటారు. అట్టి వటపత్రం ప్రళయకాలములో అంతా మునిగిపోయి ఉన్న సమయములో నీటిలో ఉన్నదా లేక ఆకాశములో ఉన్నదా, ప్రళయకాలములో కరిగిపోయిన భూమిలో ఉన్నదా, చెట్ల గుబురులు నిండిన గోవర్ధనగిరి నెత్తిన మా స్వామి మాకు తెలుపవా. 70వ పాసురం. అస్థిరమైనది శరీరం. ఈ శరీరం ఉన్నంత వరకు ఆ శ్రీహపతిని ఆశ్రయించి ఆరాధించండి. విసిరిన రేకులు గల పుష్పమాలలతో యాగాది క్రతువుల రూపములో మంత్రాలతో ఆ లక్ష్మీనాథుడిని స్తుతించండి. ఉచ్చరించడానికి శరీరములో శక్తి ఉన్నంత వరకు నామజపం చెయ్యండి. ఆ పరంధాముని మనసారా గానం చెయ్యండి. మీకు ఆ పరమాత్మయే సుఖశాంతులు ప్రసాదిస్తాడు. 71వ పాసురం. గంభీరమైన సాగరం లాంటి ఓ మనసా, వ్యాధి ముసలతనం మొదలైనవి లేనివాడివయ్యి 4 యుగాంతములందు కూడా స్థిరత్వం పొంది భూమినంతా పాలించగలిగిన నీవు మాత్రం చక్రధారి అయిన శ్రీసతి వల్లభుడి పైన ఉన్న ప్రేమను ఏమాత్రం వదలకు సుమా. ఇదే నా విన్నపం. 72వ పాసురం. ప్రేమానురాగాలతో నిండిన మనసు చక్రధరుడి చెంతకు చేరమని చెబుతున్నది. అందమైన సముద్రం వంటి విశాల బాహుదీప్తి గల శ్రీవత్స వక్షసుడిని స్తుతించమని నాలుక పలుకుతున్నది. ప్రళయకాలములో అనిర్వచనీయమైన స్వరూపం గల ఆ నవమోహనాకారుడిని చూడమని కన్నులు చెబుతాయి. సర్వాభరణ శోభితుడైన అమృత స్వరూపుడి మహత్యాన్ని వినమని చెవులు చెబుతుంటాయి. 73వ పాసురం. మనసా, తులసి మాలాధరుడిని పొగిడినా, నిందించినా, నిర్లక్ష్యం చేసినా, ఆదరించినా, విస్తారమైన సముద్రాన్ని, పర్వతాల్ని, విశాల ఆకాశాన్ని, గాలిని, దేహాన్ని, ప్రాణాన్ని అన్నింటినీ ధరించిన వాడు ఆ పరమాత్ముడే. 74వ పాసురం. వృషభవాహనుడైన త్రిపురాంతకుడైన విభూది ధరించిన వాడైన వామభాగాన పార్వతీ కలిగిన వాడైన జటాజూటం కలవాడైన గంగాధరుడైన శివునికి గరుడవాహనుడు హిరణ్యకశిపుని రొమ్మును చీల్చినవాడు, నీలమణి కాంతి కలవాడు, వక్షస్థలములో శ్రీ మహాలక్ష్మిని కలవాడు, ఉన్నత కిరీట శోభితుడు, గంగ శుభప్రదంగా ఉద్భవించడానికి స్థానమైన పాదకమలాలు కలవాడు అయిన శ్రీమన్నారాయణుడే రక్షకుడు అందరికీ. 75వ పాసురం. శ్రీహరి నిన్ను తలిచిన మాత్రాన రక్షకులనబడే సూర్యచంద్రాదులు, దిక్పాలకులు, పంచభూతాలు వీరి వల్ల ఏర్పడే అన్ని బంధాలు తొలగిపోతాయి. నిన్ను ధ్యానిస్తే దురిత కర్మలు దూరమవుతాయి, బంధ విముక్తి కలుగుతుంది. నిన్ను మనసారా ధ్యానిస్తే ముసలితనములో కలిగే వికారాలు తొలగిపోయి ముక్తి మార్గాన్ని కనగలరు. 76వ పాసురం. భక్తి మార్గములో స్థిరంగా ఉంటూ నిన్ను అర్చించేవారు సత్యవాజ్ఞేయమైన వేదాల్లో ప్రతిపాదించబడిన నీ స్వరూపాన్నే పొందుతారు. భూమిని కొలిచిన శ్రీహపతి అయిన నీవు తిరుమలలో నెలకొని ఉన్నావు. ఎలాంటి కొరతలు కలగనీక భక్తులకు పరమపద ప్రాప్తినే కటాక్షిస్తావు. 77వ పాసురం. తిరువెంకటగిరిలోను, శ్రీవైకుంఠంలోను, తిరువెక్కాయందును వికసిత పుష్పాలు గల జల సమృద్ధి గల తిరుక్కోవులూరులోను 4 దశలుగా సేవ సాగిస్తున్నాడు. ఆ శ్రీ లక్ష్మీవల్లభుడు తిరుమలలో నిలిచిన రూపములో, శ్రీవైకుంఠములో కూర్చుండినట్లు, తిరుక్కోవులూరులో త్రివిక్రముడై నడిచిన రూపంలోను, తిరువెక్కాలో పడుకున్న రూపంలోను,
సేవలనందుకుంటున్నాడు. ఆ స్వామిని ఆరాధిస్తే మనకున్న అన్ని బాధలు తొలగిపోతాయి. మనసా లే. గజేంద్రుడి ప్రార్థన మేరకు క్రూరమైన మొసలిని చంపిన శేషశయనుడి పాదాల్ని పొన్న పువ్వులతో పూజిద్దాం. అలా ఆరాధించే వారికి ఇక దుఃఖాలు కలుగుతాయా? ఇలా పూజించుకుంటే ఇక బాధలెవరు భరించగలరు? 79వ పాసురం. ఈ భూమిని నాకివ్వమని మహాబలి దగ్గర యాచించగా ఆ చక్రవర్తి లేదనలేక నీటితో దానమివ్వగా ఆ పవిత్ర జలం నీ చేతిలో పడినంతనే బ్రహ్మాది దేవతలు తమ అందమైన హస్తాలతో నీ పాదాల్ని మ్రొక్కగా అప్పటికప్పుడే విశ్వమంతా వ్యాపించావు కదా. అలా భూమిని దానంగా తీసుకున్న నిన్ను వంచుకుడని, తనకు దానమిచ్చిన వానిని పాతాళంలోకి త్రోసివేసిన వాడని నిందిస్తారే కాని మహాబలిని అహంకారం కలవాడని ఎవరూ తప్పులు కనిపెట్టరు కదా. 80వ పాసురం. తన శత్రువైన గరుడికి బలానికి భయపడి సుముఖుడు అనే సర్పం గరుడిని నుండి తప్పించుకోవాలని ఆదిశేషుడు వద్ద ఒదిగి ఉండగా శ్రీహరి తన్ను శరణువేడిన సుముఖుడిని రక్షించమని గరుడునికి ఆనతీయగా ఆ పక్షిరాజు అలాగే ఆ పామును రక్షిస్తాడు. ఇలా ఆశ్రిత జన రక్షకుడైన ఎంబెరుమాన్ తప్ప వేరెవరికి మనం దాసులం కాగలం. 81వ పాసురం. అలనాడు దేవతా సమూహాన్ని అసురులు హింసిస్తుండగా దేవతలకు విజయం చేకూర్చాలనే నెపంతో సముద్రములో మందర పర్వతాన్ని కవ్వంగా అమర్చి వాసుకి సర్పాన్ని త్రాడుగా బిగించి సముద్రమదనం చేయించాడు ఆ శ్రీకరుడు. దేవగణం ఆ అప్రమేయుడిని సదా స్తుతించడం వల్లనే వారు నరకం దాటి ఉత్తమ స్థానం పొందగలిగారు. 82వ పాసురం. సోలాల వంటి తీక్షణమైన చూపులున్న వనితలు ద్వాదశి పర్వదినములో అందమైన పూలమాలల్ని ధూపాలతో సహా తెచ్చి తిరుమలేసుని పూజిస్తారు. ఆ ధూపాలు పైకి లేచి నక్షత్రాలతో కూడిన ఆకాశం మరిగిపోయేట్లు చేస్తుంటుంది. అలాంటి తిరుమల క్షేత్రములో మారీచుడనే రాక్షసుని సంహరించిన కోదండరాముడు కొలువై ఉన్నాడు. 83వ పాసురం. అలలు నిండిన క్షీరాబ్దిలో శయనిస్తున్న శ్రీహరితో పోరాడడానికి వచ్చిన మధుకైటభులు వంటి అనేక రక్కసుల్ని గొప్ప సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మట్టుపెట్టిన యోగీశ్వర, గోవర్ధనగిరిని గొడుగుగా నీ భుజాల్ని గొడుగు మధ్య దండంగా ఉంచి పశువుల్ని కాపాడింది, గోకులములో బలిసిన 7 ఎద్దుల్ని అణిచింది నీ వీరకృత్యాలకు తార్కాణాలు కదా. 84వ పాసురం. ఓ పురుషోత్తమ, శ్రమ అంటూ లేకుండా విశ్వాన్ని కొలిచినప్పుడు నీ పాదానికి సరిగ్గా అమిరింది ఈ భూమి. వరాహ అవతారములో నీ దంతాలకు చిన్నదై అమిరింది కారణం నీ లీలా మహత్యమే. నిన్ను తెలియనివారు ఎలా నీ గొప్పతనం గూర్చి తెలుసుకోగలరు. 85వ పాసురం. ఓ మనసా, పంచేంద్రియాల్ని అణిచి పుష్పాలతో పవిత్ర జలంతో అచ్యుతుడిని అర్చించి సన్మార్గములో నడిచే నీవు శేషశయనుడి గరుడధ్వజాన్ని దర్శించి అనుభవించావా? లేక మురారి దివ్యమంగళ స్వరూపాన్ని చూచి దివ్యానుభూతి పొందావా? తెలపవా? 86వ పాసురం. అతివేగంగా క్రిందపడే కుంభవృష్టిని గోవర్ధనగిరిని గొడుగుగా పైకెత్తి గోపజనాన్ని కాపాడావు. ఇంటి లోపలికి పోవడానికి బయటకు వెళ్ళడానికి వీలు కాకుండా మధ్యలో ఈ తిన్నెపై ఉన్నట్టి ఇతర ఆళ్వారులైన పూదత్తాళ్వారు, పెయ్యాళ్వారులతో పాటు నాకు శ్రీదేవితో సహా ప్రత్యక్షమయ్యావు కదా. ఎంత ఆశ్చర్యం. 87వ పాసురం. వత్సాసురుడిని వెలగ చెట్టుకు కొట్టి
వత్సాసురుడిని వెలగ చెట్టుకు కొట్టి ఆ రాక్షసుడిని మరియు వెలగ చెట్టులోనున్న మరో రక్కసుని చంపితివి కదా. ఓ బాహుబల సంపన్నుడా, ఆభరణాలతో ప్రకాశించే నీ పాద సరోజాల మహిమల్ని జంబూ ద్వీపవాసులు సమగ్రంగా తెలుసుకున్నారు. అలాంటప్పుడు ఇక 7 నరకాల్లోకి ప్రవేశించే వారెవరున్నారు? ఓ యమకింకరులారా, నరకద్వారాల్ని పెద్ద గడియతో మూసివేయండి. 88వ పాసురం. శరణం అంటూ నేను ఆశ్రయించాలంటే నీ పాదపద్మాల్నే కోరుకుంటాను. ప్రతిరోజు నీ మహిమల్నే గానం చేస్తాను. ఏదైనా తలతో పెట్టుకోవాలనుకుంటే సుందరమైన చక్రం ధరించిన నీ అందాల శ్రీపాదాలనే పెట్టుకోవాలని ఇష్టపడతాను. అలాంటప్పుడు నాకేం జరిగినా విచారమంటూ నాకేమీ ఉండదు. 89వ పాసురం. అతిశీ పుష్పఛాయ దళాలుగా వికసించే నీ ఆ అందం చూస్తే, అతిశీ పుష్పపు ఛాయ దళాలుగా వికసించే ఆ అందం చూస్తే స్వామివారి తిరుమేని రంగు సౌందర్యం పదే పదే నాకు గుర్తుకు వస్తుంది. ఆ శరణాగత వత్సలుడు తనకు తానే సాటి అయినవాడు. ఇలా సదా భగవంతుని స్మరించే నాకు సైతం సమానమైన వారెవరున్నారు ఈ భూమిలో? 90వ పాసురం. మాధవ, చీల్చి చెండాడి చంపడానికి తగినవాడు, నేరుగా నిలిచి పోరు సలపగల బలవంతుడుగా ఉన్న హిరణ్యకశిపుడిని నిరుపమానుడవైన నరసింహుడువయ్యి చంపిన వాడవు నీవు. దేవతలిచ్చిన వరాల బలం వల్ల గర్వం పొంది నీ పాదపద్మాల్ని శిరసా నమస్కరించకపోవడమే హిరణ్యకశిపుడు అంతమొందడానికి కారణం కాదా? 91వ పాసురం. మాసం నిండిన శరీరమనే గుడిసెలో అజ్ఞానం. 91వ పాసురం. మాంసం నిండిన శరీరమనే గుడిసెలో అజ్ఞానం అనే చీకటిని తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానదీపాన్ని వెలిగించిన వాడు ఆ పరమపదవాసుడు. వరాహమూర్తిగా లోకాన్ని పైకి తెచ్చినవాడు. ప్రళయకాలములో లోకాన్ని రక్షించవాడు అయిన ఆ విశ్వమూర్తిని ఆశ్రయించి మ్రొక్కిన వారికి పరమపద ప్రాప్తి లభించగలదా? 92వ పాసురం. ఆకాశంగా, అగ్నిగా, అలలతో కూడిన సముద్రంగా, గాలిగా 4 భూతాల రూపం పొంది పంచభూతాల్లో ఒకటైన భూమిని నిర్వహించు సర్వజ్ఞుడువయ్యి తేనెలాగా పాలలాగా విలసిల్లే తీయని శరణాగత వత్సలుడా, పశువుల్ని మేపే యాదవ కులములో అవతరించి యశోదమ్మ దాచిన వెన్నెను తిన్నావే. పూర్వం భూమిని మృంగి బయటకు తెచ్చావు. ఇవన్నీ చేశావంటే నీ బొజ్జకు ఇవన్నీ సరిపోతాయా? 93వ పాసురం. పువ్వుల వంటి సౌకుమార్యమైన చేతిలో బంగారు చక్రం గలదేవా. పువ్వుల వంటి సౌకుమార్యమైన చేతిలో బంగారు చక్రం గల దేవా, సాధువులకు కూడా కోపం పుట్టేటట్లు ఖడ్గంతో వచ్చిన హిరణ్యకశిపుని నీ ఉగ్రరూపంతో భయంకపితుడయ్యేట్లు చేసి నీ ఎర్రని పాదాల వద్ద పడవేసి చిత్రవర్ణాలు కల నీ గోళ్లతో వానిని చీల్చి చెండాడి వాని ప్రాణాల్ని తోడేసి నీ తెల్లని పలువరస ప్రకాశించేటట్లు పెదవులు విరిసేటట్లు నవ్వటం ఎందుకో? ఎంత ఆశ్చర్యమో కదా. 94వ పాసురం. యదుకుల తిలకుడు కృష్ణచంద్రుడు పాండవుల రాయబారిగా వెళ్ళినప్పుడు దుర్యోధనాదులపై కోపగించి నిప్పులు చెరిగే చూపులతో విశ్వరూపం దాల్చాడు. తన నోటిలో 7 లోకాలున్నాయని వారిని చూడమని చెప్పినా
దుష్టులైన వారు చూడడానికి నోచుకోలేకపోయారు. కాని భీష్మాది సన్మార్గవర్తనులు ఆ విశ్వరూపాన్ని ధరించగల భాగ్యం పొందారు. మాయాశక్తి గల పరంధాముడిని తప్ప అన్య దైవాల్ని నా జిహ్య ఎన్నటికీ స్తుతించదు. 95వ పాసురం. భగవంతుడిని స్తుతించడానికే నా నోటిలో నాలుక ఉంది. ఎడతెగక నమో నారాయణాయ అని చెప్పడానికి తిరుమంత్రం ఉంది. తిరిగి రానట్లుండే శ్రేష్టమైన మార్గములో వెళ్ళడానికి ఉపాయం ఉంది. ఇలా ఉజ్జీవించడానికి ఉత్తమమైన మంచి మార్గాలుంటే నశించిపోవడానికి కారణమయ్యే దుష్ట మార్గాల్లో జనులు వెళ్ళడానికి ఇష్టపడతారే. కారణం ఏమని చెప్పగలం? 96వ పాసురం. ఎర్రని కన్నులు గల పంకజనేత్రుడు, ధర్మం పాపం రెండూ అతడే అయినవాడు. భూమి, అలలు వీచే సముద్రం, వీటికి మించిన జీవాత్మ, మనసు, అహంకారం ఇవన్నీ అతడే. ఓ నా మనసా, ఈ సద్విషయం మరువక చివరి వరకు మననం చేస్తూ తరించు. 97వ పాసురం. పువ్వులతో వచ్చిన గజేంద్రుడిని అనుగ్రహించిన లక్ష్మీనారాయణుడా, బూడిదను తన శరీరంపై పూసుకొన్నవాడు, నిప్పును చేతపూనిన వాడును అయిన ఆ పరమశివుని జటాలయందు పొంగి ప్రవహించే గంగాదేవి నీ పాదాల వద్ద చేరి నీ కరుణకు పాత్రురాలైంది కదా. 98వ పాసురం. బంగారు వన్నెగల శరీరుడు జటాధరుడు తపస్సు చెయ్యగా పుణ్యప్రాప్తి కలిగినవాడు అయినన పరమశివుడు లోకాల్ని కొలిచిన విష్ణుమూర్తి. ఈ ఇరువురు దేహాలు వేరువేరుగా కలిగి సంచరించిన పుణ్యాత్ములైన పార్వతీ వల్లభుడు ఈ శ్రీహరి శరీరంలోనే ఎల్లవేళలా విలాసిల్లుతుంటాడు. శాట్రు పాటలు. 99వ పాసురం. భగవంతునికే సమర్పించుకున్న ఓ మంచి మనసా, పురుషోత్తముడైన ఆ వైకుంఠవాసుడు మనకు మంచి చెయ్యాలనే ఉన్నాడు. ఎల్లవేళలా మనల్ని కాపాడేందుకే ఉన్నాడు. తనను ధ్యానించే వారి హృదయాల్లో అతడు విరాజమానుడై ఉన్నాడు. క్షీరాబ్దిలో యోగనిద్రలో ఉన్నవాడు, తిరువెంకటగిరిలో వేంచేసి ఉన్నవాడు అయిన మేఘశ్యాముడు మన హృదయాల్లో నివసిస్తున్నాడు. అందుకే నిరంతరం ఆ పుణ్యపురుషుడిని తలుస్తూనే ఉండు. 100వ పాసురం. భగవద్ దర్శనం కోసం ఉబలాటపడే ఓ మనసా, ఒక్క పాదంతో విశ్వాన్ని కొలిచినవాడు, కేసి రాక్షసుడిని నిర్మూలించినవాడు, చల్లని తులసిమాలను ధరించినవాడు, సర్వాశ్చర్యకరమైన లీలల్ని చేయువాడు అయిన ముకుందుడినే ఉపాయంగా మనసులో ఉంచుకొని పూజిస్తే లోకాన్ని కొలిచిన నిరుపమానమైన పాద సరోజాలు కలిగినవాడు, శకటాసురుడిని కాలితో తన్నిన సుందరమైన ఎర్రని తిరువడిగళ్లను కలవాడు అయిన భక్తప్రియుడి శ్రీపాద దర్శనం ప్రాప్తించగలదు నీకు. పోయిగయల్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము. ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. முதல் திருவந்தாதி சம்பூர்ணம்.